ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం మాయం ఘటనలో చిక్కుకొని విలవిల్లాడుతున్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి రీసెంట్‌గా కోర్టులో ఊరట లభించింది. ఆయన భార్య పేర్ని జయసుధకు చెందినటువంటి గోడౌన్‌లో పౌర సరఫరాల శాఖ నిల్వ చేసినటువంటి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో పోలీసులు ఆయన్ని ఏ6గా చేర్చారు. దీంతో ఆయన అరెస్టు తప్పదు అనే ప్రచారం జరిగింది. అయితే దీని మీద హైకోర్టును ఆశ్రయించిన ఆయనకి ఊరట లభించింది. రేషన్ బియ్యం మాయమైన ఘటనలో నేరుగా పేర్ని నాని పాత్ర లేకపోయినా కుటుంబానికి చెందినటువంటి గోడౌన్లో నిల్వ చేసిన బియ్యం కావడంతో పోలీసులు ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో పేర్ని భార్య జయసూద్ అరెస్ట్ కాకుండా జిల్లా కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ కూడా ఇచ్చింది. దీంతో మిగిలిన పేర్ని నాని అరెస్ట్ చేయడం ఖాయమని అంతా భావించారు. అయితే హైకోర్టు మాత్రం ఆయన రీసెంట్ గా అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. రేషన్ బియ్యం కేసులో తనను ఏ6గా చేర్చినటువంటి నేపథ్యంలో పేర్ని నాని ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో విచారణ జరిపినటువంటి కోర్టు పేర్ని నాని మీద దుందుడుకు చర్యలు వద్దు అని పోలీసులకు ఆదేశించింది. ఈ కేసులో వచ్చే సోమవారం విచారణ జరుపుతామని, అప్పటి వరకు ఎటువంటి దూకుడుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు కూడా వచ్చే సోమవారం వరకు ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా రాసిన ఆర్టికల్ చూద్దాం. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిని అలియాస్ పేరుని వెంకటరామయ్యకి అరెస్టు భయం పట్టుకుందా? అందుకే ఇంట్లో ఆడవారి గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారా? 7,000 టన్నుల బియ్యం బొక్కేస్తే కేసులు పెట్టకుండా ఉంటారా? ఇప్పుడు సెంటిమెంట్ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలేంటి? వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాల్లో మహిళలు వారికి రాలేదా? తన దాకా వచ్చేసరికి ఆడవాళ్ళు గుర్తొచ్చారా అని ప్రశ్నిస్తోంది డైలీ తెలుగు .comలో ఆర్టికల్. 5 ఏళ్ల పాటు ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. నోటికి ఎంత వస్తే అంత మానేశాడు. ఒరేయ్ పవన్ కళ్యాణ్‌గా మనం కులపోళ్ళంరా అన్నాడు. 3 పెళ్ళిళ్ళు అంటూ ఎన్నో మాటలన్నారు. ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టారో లెక్కే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్‌లనైతే అడ్డు అదుపు లేకుండా బూతులు మాట్లాడారు. ఆఖరికి వారి కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు. సందర్భం దొరికితే చాలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద బూతులు అందుకున్నారు. ఏ ప్రజాప్రతినిధి ఉపయోగించి భాష కించపరిచేలా వ్యవహరించారు. పేర్ని నానిది నాలుకేనా ఇంకేదైనా అన్న స్థాయిలో పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తించారు. వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్టార్టింగ్ కొన్ని రోజులు పాత పేర్ని నాని కనిపించాడు. ఎప్పుడైతే పేర్ని సతీమణి జయసుధ పేరుతో ఉన్న గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమయ్యాయో సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు పోలీసులు. మొదట 3,500 ఆ తర్వాత 4,500 బియ్యం మాయమైనట్టు అధికారులు చెప్పుకొచ్చారు. దీని మీద అనేక విమర్శలు రావడంతో గోడౌన్‌లో ఉన్న బియ్యం మొత్తం మరో ప్రాంతానికి తరలిస్తే అసలు కథ బయటపడింది. మొత్తం 7,500 బస్తాలకు సంబంధించి గాయబైనట్టు అధికారులు నిర్ధారించారు. అధికారుల నోటీసులతో ఇప్పటికే 1,50,00,000 ప్రభుత్వానికి జమ చేశారు. జేసుద పేరుతో గోడౌన్ ఉండడంతో నానితో పాటు ఆమెను అరెస్ట్ చేస్తారన్న భయం మాజీ మంత్రి పేరు నానికి వణుకు పుట్టిస్తోందని, అందుకే ఆయనకి భయంతో కూడిన వ్యయం వచ్చేసిందంటున్నారు. రీసెంట్‌గా నాని వ్యాఖ్యలు చూసిన వారంతా అబ్బా! ఇంత మార్పేంటి భార్య జయసుధ అరెస్టు విషయంలో చంద్రబాబు వ్యవహార శైలిని ఆయన మెచ్చుకున్నారు. ఈ కేసులో తన భార్య జయసుధ అరెస్టు కోసం ఓ మంత్రి ఎంత ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు మాత్రం నో అన్నారని, తద్వారా ఆయన హుందాతనంగా వ్యవహరించారని పేర్ని నాని ప్రశంసలతో ముందెత్తారు. చంద్రబాబు ఒక్కరే ఆడవాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పినట్లు నాకు సమాచారం ఉంది. నాకు చంద్రబాబుకి రాజకీయ వైరం ఉన్న ఈ విషయంలో చంద్రబాబు హుందాగా వ్యవహరించారంటూ తనలో ఉన్న కొత్త నానిని నిద్ర లేపారన్న పేర్ని నాని అంటూ ఈ ఆర్టికల్ వచ్చింది.